ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వనరులకు దోహదపడుతున్న మత్స్యకారుల జీవనానికి తక్షణమే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్లను బీసీ డి నుండి బీసీ ఏ కేటగిరీకి మార్చాలని, లేనిపక్షంలో దాదాపు 60 లక్షల పైచిలుకు ఉన్న తమ ఓటు బ్యాంకు ఐక్యతను రాబోయే ఎన్నికల్లో ప్రదర్శిస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఉచిత చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని, 7 నెలలుగా కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోవడాన్ని ఆయన విమర్శించారు. మత్స్యకారులకు అత్యవసరమైన వలలు, పడవలు, ఐస్ ఫ్యాక్టరీలు వంటి పరికరాలను వెంటనే అందించాలని కోరుతూ, వృత్తి ప్రమాదాల బారిన పడేవారికి బీమా సౌకర్యం కల్పించి, ప్రమాదం జరిగిన వెంటనే ఆ మొత్తాన్ని కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నూతనంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కారు పాకల రమేష్, ప్రణాళిక కమిటీ చైర్మన్గా నూనె రాజేశం సహా పలువురు జిల్లా, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. ప్రపంచ మత్స్యకార్య దినోత్సవ సందర్భంగా మా ముదిరాజ్ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నన్ను పెద్దపల్లి జిల్లా యువత అధ్యక్షులుగా నియమించిన ఉస్తం శ్రీనివాస్ ముదిరాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా నాకు సహకరించిన మిత్రులు పోతులేని క్రాంతి గారు, అలాగే వేదికమైన పెద్దలకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, ఈ రోజు వరకు మేము కొట్లాడేది ఒకటే, మా ముదిరాజ్ బీసీ డి నుండి ఏ తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు మా ముదిరాజ్ కుటుంబ సభ్యులు అందరం ఏకదాటిగా పోరాటం చేస్తున్నాం. కావున ప్రభుత్వం సహకరించి బీసీ డి ఉన్న మా ముదిరాజ్ కుటుంబాలను బీసీ ఏ తీసుకురావాలని మా ముదిరాజ్ మత్స్య కార్మిక సేవా సమితి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. పేరు పోతులేని క్రాంతి కుమార్. నేను మంతని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని, అలాగే పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ని. ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మత్స్యకారునికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మత్స్యకారులను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చిన్న చూపు చూడకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి సవినీయంగా మత్స్యకారులు అందరి తరఫున వేడుకుంటున్నాము. ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలో చూస్తే మాకు చేప పిల్లల పంపిణీ విషయంలో కానీ, గవర్నమెంట్ పెట్టే పథకాల విషయంలో కానీ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో అసలు మాకు వచ్చే ఉచిత చేప పిల్లలను ఇప్పటివరకు సరఫరా చేయకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అలాగే అప్పుడిప్పుడు పెట్టిన 7 నెలల క్రితం పెట్టిన పథకమే ఉంది తప్ప ఇప్పటి వరకు కూడా ఒక్క పథకాన్ని కూడా పెట్టలేదు. మా మత్స్యకారులకు వలలు కానీ, తోపెళ్ళు కానీ, ఐస్ ఫ్యాక్టరీ కానీ, డబ్బాలు కానీ ఇవన్నీ కూడా అవసరం పడతాయి. పడవలు ఇవన్నీ కూడా అవసరం పడతాయి. వీటి మీద ప్రభుత్వం మరియు మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ప్రత్యేక చొరవ చూసుకొని మన మత్స్యశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీహరి గారి వీరందరూ కూడా ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తూ, అలాగే మా యొక్క చైర్మన్లందరినీ కూడా ఒకసారి సమావేశం ఏర్పరిచి మా యొక్క బాధలు, మా యొక్క కష్టాలను వినవించుకునే విధంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము సవినీయంగా కోరుకుంటున్నాము. ఇప్పటివరకు కూడా చేప పిల్లలు అందలేదు. ఈ నెల వరకు కూడా మాకు వాటితోటే మా యొక్క జీవనోధారం అంతా దాని మీద ఆధారపడి ఉంది. దీన్ని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. అలాగే ఈ యొక్క మత్స్యకారులు అందరూ కూడా రాత్రి అనక పగలనక చలి అనక చెరువులో చేపలు పట్టి, గంగలో గోదావరిలో చేపలు పట్టి వారి యొక్క వృత్తిని కొనసాగిస్తుంటాము. వారికి ఏదైనా జరగాలని అపాయం జరిగితే వారికి ఇన్సూరెన్స్ కూడా వర్తించే విధంగా ఆ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ను వీలైనంత త్వరగా వారి కుటుంబానికి అందే విధంగా సహకరించాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో మా అందరూ కూడా బాధ్యతగా స్వీకరించి మా యొక్క హక్కులను మాకు కాపాడే విధంగా చేయాలని చెప్పేసి వేడుతున్నాం. ఈ యొక్క పెద్దలు ఉస్తం శ్రీనివాస్ అన్న గారు ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి అని పెట్టి ఎంతో ఈ వయసులో కూడా నిస్వార్థంగా, స్వార్థం లేకుండా సేవ చేయడం మా అందరూ కూడా గర్వించదగ్గ విషయం. వారు ఈ వయసులో ఇలాంటి కష్టాలు నిస్వార్థంగా, ఎలాంటి ఆశ, ఎలాంటి స్వార్థం లేకుండా
మన యొక్క మత్స్యకారులందరూ కూడా పురోగతి చెందాలి, ప్రగతి పథంలో నడవాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న నిస్వార్థ సేవకు మేమందరం కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శుభదినం, శుభపరిణామం. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగను స్మరించుకొని ప్రతి మత్స్య కార్మిక బిడ్డ జీవన విధానంలో భాగమైనటువంటి బిడ్డ ఇలా పండుగ వాతావరణం తీసుకొని మరి ఈ సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సందర్భంగా తెలంగాణ అనే అటువంటిది మత్స్య కార్మిక సేవా సమితి ఈ తెలంగాణకు ఆర్థిక బీజం పోసినటువంటి వ్యవస్థ. ఇవాళ రాష్ట్రంలో ఎన్ని సహకార సంఘాలు ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు చేకూర్చేది ప్రభుత్వానికి ఏదన్నా ఉన్నదంటే కేవలం మత్స్య కార్మిక సహకార సంఘాల విషయం అనేది సంబంధిత రాజకీయ నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, మరి గుర్తించవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి అనేక సంవత్సరాల నుండి మేము BC-D నుండి ఏలోకి రావాలని చెప్పేసి మొక్క ఓని దశతోటి మరి ముందుకు వెళ్తూ ఈ ప్రభుత్వాలకు గౌరవ కలెక్టర్ల ద్వారా వినతిపత్రం ఇస్తే కనీసం స్పందన లేకుండా, కనీసం దాని మీద చర్చ లేకుండా, కనీసం సమాలోచన లేకుండా మరి ఈ ప్రభుత్వాలు మా వైపు వివక్షత చూపెడితే మరి మేము రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో 60 లక్షల పైచీలకు జనాభాను ఏదైతే ఓటు బ్యాంకు ఉందో ఆ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మేము రాబోయే ఎలక్షన్లో మా శక్తి, మా వృత్తి, మా ఐక్యత, మా సంకల్పం తోటి మమ్మల్ని చిన్న చూపు చూసేటువంటి ప్రభుత్వాలను ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆయా ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము సంకేతాలు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే జీవన విధానంలో భాగమై మా బిడ్డలు అనగారిన అడుగంటి దినదిన గండంగా ఈ చేపల వృత్తిగా జీవిస్తే మరి ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, సామాజికంగా కానీ మాకు సపోర్ట్ ఇవ్వండి అయ్యా అంటే ఏ ప్రభుత్వం కూడా స్పందించకపోవడం అనేది దురదృష్టం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే, మా వ్యవస్థపై చిత్తశుద్ధి కనబరచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముద్రా సంఘాలు, మత్స్య కార్మిక సహకార సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఒక వేదికగా మారి మరి మాకు కావాల్సినటువంటి వాటను చట్టబద్ధంగా తీసుకొని మా ఆశయాలు నెరవేర్చుకుంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలకు సంకేతాలు ఇస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి మూల ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామాల మత్స్య కార్మిక పండుగను పురస్కరించుకొని ఆ మత్స్య కార్మిక జెండాను రెపరెపలు ఆడిస్తున్నటువంటి సందర్భంగా మరి రాష్ట్ర మత్స్య కార్మిక సహకార సంఘ ప్రతినిధులకు, ఆయా సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విధానాన్ని మీరు ఇప్పటికైనా విడచేన పెట్టకుండా మా జీవన విధానం మీద మీరు సమాలోచన చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు మేము విన్నవించుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.